నమస్తే అండి. నేను మీ శోభని. వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్. ఈరోజు నా పూజ ఇలాగ అయింది. పూజ అయ్యాక నేను చాలా చాలా వింత పనులన్నీ చూశాను. మీకు స్టోరీ కూడా చెప్పబోతున్నాను. ఈరోజు నా పూజ ఇలా కంప్లీట్ చేశాక నేను ఏమేం చేశాను, ఎలా చేశాను అనేది మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. ప్లీజ్ చూడండి. ఆడవాళ్ళకి రోజు ఏం వండాలి అనే కోరికే కదా. ఏం వండాలి అంటే పెరుగు తోటకూర ఉందన్నమాట. దాన్ని కట్ చేసి చక్కగా కడిగి పెట్టుకున్నాను పప్పులో వేద్దామని. సరే ఈ లోపుని మినప్పప్పు నానపెట్టాను. అది కడిగి ఒకసారి ఇడ్లీకి రుబ్బాలన్నమాట. ఈ పెరుగు తోటకూరనేమో పప్పులో వేయడానికి కుక్కర్లో పెట్టా. మినపప్పు రాత్రి నానపెట్టింది రుబ్బాలి కదా గట్టిగా ఇడ్లీకి. నేను ఇడ్లీకి 2 రోజులకు ఒకసారి రుబ్బుకొని పెట్టుకుంటాను అనమాట. అందుకోసం ఇది నానపెట్టాను. అయితే ఈరోజు ఇంకో తమాషా కూడా జరిగింది. అదేంటో చివరి వరకు చూడండి. ఈ పిండిని ఇలాగా కొంచెం ఈ పిండి ఏంటి అనేది తర్వాత చెప్తాను. ముందు ఈ పిండిలో జీలకర్ర వేసాను. కొంచెం అలా మెత్తగా కలిపాను. వడలు చేయాలని నా కోరిక అనమాట. సో ఈరోజు ఏమేమి వంటలంటే నా వంటలు కూడా చెప్పేస్తున్నాను. కూరలేమీ లేక సోయాబీన్స్ ఉంటే దాంతో కొంచెం కూర చేసేసాను. అయితే వడలు వేసేటప్పుడు నేను ఎలా మేకప్ చేసుకున్నానో చూడండి. ఇదిగో అందరం ఒక యాప్రాన్ కట్టారనుకుంటారు కదా. మనకి యాప్రాన్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి. అందులోకి అవి ఉన్నా కూడా వెతుక్కొని తీయాలి అంటే ఒక పెద్ద ఇది మన ఏజ్కి. సో ఒక తువ్వాలు ఇలా తీసుకుని ఇలా కూడా కట్టుకుంటే యాప్రాన్ అయిపోతుంది కదా. అలా కూడా నేను తయారు చేసి పెట్టుకున్నానులేండి. కానీ వెళ్ళి అవన్నీ వెతికి తేవాలంటే ఎక్కడో పని. సరే పనిలో పని త్వరగా చేసేయాలని, మీ అందరితో మాట్లాడాలని, మీకు స్టోరీ చెప్పాలని నా కోరిక. అందుకని ఇలా చేసేసుకున్నాను. తర్వాత మూకుడు వేసి ఈ వడలు వేసానమాట. వడలు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలని నా కోరిక. అందుకని వడలు వేసేసాను. ఒక్కొక్క వడ వేసాను. కొంచెమే వేసాను అనమాట. వడలు ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఆయన డాక్టర్ తిన్నన్నారు ఎక్కువ, నువ్వు ఎక్కువ వేయకు అన్నారు. సో అందుకని ఇద్దరికి కలిపి ఒక 6 ఎన్నో వేసాను అనమాట. అవే చాలా ఎక్కువ. ఆయన గారు తినరు, ఆయనతో పాటు మనం కూడా తినలేం కదా, అలా అనమాట. సరే అయిపోయాక వీటినేమో అమ్మవారికి నైవేద్యం పెట్టేశాను. అయితే నాకు ఈ వడలు చేసేటప్పుడు నాకు మా బామ్మగారి కథ వస్తుందండి. అదే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఒకరోజు నాలాంటి వంటరాని ఆవిడ ఒక పక్కన ఉండే మా అమ్మగారిని అడిగారట, ఏమండి వడలు ఎలా చెయ్యాలి అండి అని. అంటే తొందరపాటు అనమాట. మినపప్పు నానపెట్టాలి అనగానే ఆవిడ వెంటనే ఇంట్లోంచి పరిగెట్టిందట. వాళ్ళ వాటాలోకి వెళ్ళిపోయి మినపప్పు నానపెట్టిందట. నానపెట్టాక మళ్ళీ గబగబా వచ్చిందట. మా అమ్మగారు అందట. అసలే మా అమ్మగారికి చాదస్తం ఎక్కువ, కోపం ఎక్కువ. ఏంటమ్మా అన్నారట. మినపప్పు నానపెట్టానండి, ఇప్పుడేం చెయ్యాలండి అందట. నీళ్లు పోసి నానపెట్టాక రుబ్బాలి అన్నారట. అంతే. మళ్ళీ గబగబ వెళ్ళిందంట. నానపెట్టిన వెంటనే రుబ్బేస్తే వడలాగా అవుతుంది చెప్పండి. మళ్ళీ అది ఎందుకో గట్టిగా ఉంది మా అమ్మగారు అని మళ్ళీ వెనక్కి వచ్చిందట. నేను చెప్పింది 100 సార్లు విను శ్రద్ధగాను. మినపప్పుని నానపెట్టాక బాగా నానాక దాన్ని రుబ్బి వడలు వేయాలి అని చెప్పారట. అలాగే అని పరిగెట్టిందట. చూసారు కదా, నా పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కంప్లీట్ అయింది. తర్వాత సోయాబీన్స్ కర్రీ కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. ఇగో వడలు కూడా కంప్లీట్ చేసేసాను. అయితే ఈవిడ పరిగెట్టి వడలు అన్నారు కదా, ఆవిడ మళ్ళీ పరిగెట్టిందటండి. పరిగెట్టి ఇప్పుడేం చేయాలండి అందట. అంటే బామ్మగారికి చాలా కోపం వచ్చిందట. ఒక్కసారి చూడు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నారట. ఎందుకంటే బహుశా బామ్మగారు కదా, అప్పట్లో బామ్మగారికి జుట్టు ఉండేది కాదండి. విడోవర్స్కి జుట్టు కట్ చేసి ఉంచుకుంటారు. అనగానే నాలాగే ఉండి చెయ్యి అని గట్టిగా కసిరేసరికి ఈ అమాయక ప్రాణి పరిగెట్టుకు వెళ్ళి ముందు బ్యూటీ పార్లర్కి వెళ్ళి జుట్టు తీయించేసుకుందట. తీయించుకుని మా అమ్మగారిలాగా తెల్లచీర కట్టుకుని వడలు మొదలెట్టిందట. మొత్తానికి ఆ వడలు వేయడం అయిపోయేటప్పటికి హస్బెండ్ వచ్చారట. తలుపు కొట్టారట. కొడితే ఎప్పటికీ తలుపు తీయలేదట. ఎందుకంటే హస్బెండ్ ముందుకు రావాలంటే కొంచెం భయం. ఈ అమాయక స్త్రీ కదా. సరే వడలు పట్టుకుని ఆయనకి సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో తలుపు తీసిందట. తలుపు తీయగానే ఆయన వెనక్కి వెళ్ళిపోయి, అదేంటి బామ్మగారు మన ఇంట్లో ఉన్నారు అనుకున్నారట. బామ్మగారు కాదండి, నేను బామ్మగారిలాగా వడలు చేస్తున్నాను అందట. ఓసి వెర్రి మోహమా, బామ్మగారిలాగా వడలు చేయాలంటే బామ్మగారిలాగా మేకప్ చేసుకోవడం కాదే అని చెప్పి తిట్టాడట.
ఇది చాలా రోజుల క్రితం మా వాళ్ళు చెప్పారు. నేను విని నవ్వుకునేదాన్ని. అయితే ఇప్పుడు నా కథ ఏంటంటే, నేను రాత్రి చూసుకోకుండా ఇడ్లీ నూక బదులు బొంబాయి రవ్వ నానబెట్టేసానండి. ఆ బొంబాయి రవ్వ ఇడ్లీలోకి సరిపోదు కనుక దాంట్లో కొంచెం మినప్పిండి వేసి ఈరోజు వడలు చేశాను. బామ్మగారి వడల్లా కాదులేండి, కొంచెం రుచిగానే వచ్చాయి మా వడలు. అయితే నాలాగే ఎందరో ఉంటారు. వాళ్ళు ఇలాంటి కథలన్నీ విని కొంచెం ఆలోచిస్తారు. తొందరపాట్లు వద్దండి. నేను తొందరపాటు చేసిన పనులన్నిటికీ ఇప్పుడు కొంచెం 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 నేర్చుకుంటున్నాను. ఇంత వయసు వచ్చాక నేర్చుకోవడం అంటారా? అంతేనండి, తొందరపాటు మనుషులు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. అసలు ఆలోచన జ్ఞానం తక్కువ ఉన్నవాళ్ళు నాలాగా. నేను ఇప్పుడు కూడా అంతే, యూట్యూబ్లో ఎన్నో నేర్చుకుంటూ ఉన్నానన్నమాట. ఇదండి నా బామ్మగారి కథ, గారెల కథ, తర్వాత నా లాగు. దయచేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్